నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారాలకు కేవలం 5 రోజులే మిగిలి ఉండగా పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రస్థాయిలో యత్నాలు చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో 19 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి టీఎస్యూటీఎఫ్ అభ్యర్థిగా రెండో పర్యాయం పోటీలో ఉండగా ఆయనకు టీపీటీఎఫ్ సంఘం మద్దతిస్తోంది. కాగా పీఆర్టీయూ సంఘానికి గతంలో నాయకత్వం వహించిన వారిలో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 నాయకులు పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా నరోత్తం రెడ్డి పోటీలో ఉన్నారు. ఖమ్మంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తనను మరోసారి గెలిపించాలని కోరారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ టర్మ్ మొత్తంలో ఎలా ఉపాధ్యాయుల అధ్యాపకుల పక్షాన నేనున్నానో మీరు గమనించారు. మీరు ఏ రకంగా అయితే కోరుకొని మీరు నిరంతరం మీ పక్షాన ఉండాలని కోరుకున్నారు, అదే పద్ధతిలో ఉన్నాను. నేను ఏ అధికార పక్షంగా ఇతర పక్షాలకు పోలేదు. అదే పద్ధతిలో మళ్ళీ కూడా పనిచేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. కొన్ని సమస్యలు పరిష్కారమైనవి. అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు రేపు ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి అన్ని సమస్యలు సిపిఎస్ కావచ్చు, డిఏలు కావచ్చు, గురుకులాల సమస్యలు కావచ్చు, కేజీబీల సమస్యలు కావచ్చు, మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలు కావచ్చు, గిరిజన సంక్షేమ పాఠశాల సమస్యలు కావచ్చు, అందరు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నా కృషి ఉంటుంది. పరిష్కారం అయ్యే వరకు నేను మీ పక్షాన ఉంటాను.